ఈ ప్రపంచంలో ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి సచ్చిన దాకా అన్నీ ఫ్రీ. పిల్లలకి స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా చదువంతా ఫ్రీ. వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. పెళ్లి చేసుకోవాలనుకుంటే గవర్నమెంటే పెళ్లి ఖర్చుల కోసం మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 17,50,000 ఇస్తుంది. అంటే మన దగ్గర ఉన్న కళ్యాణ లక్ష్మి లాగా అనమాట. అట్లనే పెళ్లికి గిఫ్ట్గా ఒక ప్లాట్ ఇస్తుంది. ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి 0 ఇంట్రెస్ట్ లోన్ ఇస్తుంది. ఇక హెల్త్ బాగాలేకుంటే ట్రీట్మెంట్ పూర్తిగా ఫ్రీ. పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా పూర్తిగా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఫ్రీ అక్కడ. మన దగ్గర లాగా హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ ఆ దేశంలో మీకు వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ దొరకకపోతే వేరే దేశం పంపించి కూడా ట్రీట్మెంట్ చేయిస్తారు. ముసలోళ్ళు అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతే ఒక కేర్ టేకర్ని కూడా ఫ్రీగా అపాయింట్ చేస్తారు. చచ్చిపోతే అంత్యక్రియలకి మనం ఏం డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు, మన పిల్లలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే పూర్తిగా ఫ్రీగా అంత్యక్రియలు చేస్తుంది. అంతేకాదు వచ్చిన చుట్టాలందరికీ చాలా గ్రాండ్గా దావత్ కూడా ఇస్తుంది. అబ్బా, ఆ దేశం ఏందో తెలిస్తే వెంటనే పోయి సిటిజన్షిప్ తీసుకోవాలనిపిస్తుందా? కానీ ఆ దేశంలో మీరు 100 సంవత్సరాలు నివసించినా మీది ఆ దేశం కాకుంటే మీకు సిటిజన్షిప్ ఇవ్వరు. అదే మనం అందరం యూఏఈగా చెప్పుకునే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.